శ్రీశైలం డ్యామ్ కింద చేపలు ఇంత ఫేమస్ అన్న విషయం మాకు అస్సలు తెలియదు. రీసెంట్గా నేను శ్రీశైలం వెళ్ళినాక మా వాళ్ళంతా డ్యామ్ దగ్గర చేపలు అమ్ముతుంటారు, చాలా టేస్టీగా ఉంటాయంటే తినటానికని బయలుదేరాం. సరే అని చేపలు తీసుకున్నాం. ఒక్కో చేప సుమారు ఒక 5 కేజీలన్నర అలాంటి చేపలు ఒక 2 కేజీలన్నరకి తగ్గట్టుగా ఒక చేప, మొత్తం కలిపి 11-12 కేజీల చేపలు తీసుకున్నాం. అవి తీసుకొని చక్కగా ఆవిడ చేత నీట్గా కట్ చేయించాం అన్నమాట. ఆవిడ చేసే విధానం చూస్తే చాలా, అంటే మన సైడ్ ఇలా చేయరేమో, చాలా వెరైటీగా చాలా బాగా చేశారనమాట. ఇంట్లో కూడాను స్కిన్ లేకుండా నీట్గా చాలా బాగా చేశారు. డ్రెస్సింగ్ చేసి కట్ చేశారు. కట్ చేసినాక నీట్గా వాష్ చేశారు. వాష్ చేసి వంట వండటానికి పంపించారనమాట. అందులో ఏం కలపలేదు, ఉప్పు, కారం, పసుపు, అల్లం తెల్లుల్లి పేస్ట్ కలిపేసి ఆయిల్లో వేసేసారు అంతే. ఆయిల్లో వేసి బాయిల్ చేశారు. బాయిల్ చేసినాక తీసేశారు. తీసి చక్కగా ఒక ప్లేట్లో వేశారు. దాని కారం మళ్ళీ చల్లారు, చల్లకి సర్వ్ చేశారు. నిజంగా చెప్తున్నానండి, ఆ కారం వల్లనో ఏమో నాకు తెలియదు, చాలా టేస్టీగా అనిపించింది. ఆ డ్యామ్ ఒడ్డున ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ చేపలను తింటుంటే ఫిదా అయిపోయాం. మా వాళ్ళు అయితే ఇంకా సూపర్ అని చాలా చాలా హ్యాపీ అయిపోయారు. మీలో ఎంతమంది ఈ శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఈ చేపలని టేస్ట్ చేశారో కామెంట్లో చెప్పండి.